వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కలు అందుబాటులో లేని మిల్లు యజమాని సమాచారం వస్తే పోలీసులు దాడులు చేస్తున్నారనే తప్ప రైస్ మిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి మొక్కలను పెంచుతున్న విధానాన్ని అరికట్టలేకపోతున్నారు. మండలంలో అత్యధిక మిల్లులు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల మిల్లులలో ఏం చేస్తున్నారో విషయాలను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఏదో ఒక మిల్లులో గంజాయి మొక్కలు లభ్యమవుతున్నాయి. గంజాయికి బానిసలైన కార్మికులు, చిన్నారులపై అఘాయిత్యాలు, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్నారు. स्थापना पेर ही रहा जना आदित्य 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 पंचलेरी ఏప్రిల్ 2న జరిగే బీసీ మహాధర్నా కోసం మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, జాతీయ ఓబీసీ మేధావుల ఫోరం ఆళ్ల రామకృష్ణ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎద శ్రీహరిగౌడ్, గిరగాని భిక్షపతి గౌడ్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్, నరహరి పర్వతం, సతీష్ పటేల్, లక్ష్మణ్ యాదవ్, రామలింగం యాదవ్ తదితరులు ఉన్నారు. పర్యవేక్షిస్తున్నారు ఆళ్ళ రామకృష్ణ. అది అంబేద్కర్ అక్కడ కట్టించి లాగించి
కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏఎస్పీ క్యాంప్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ మనోహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే కృషి చేస్తున్న కృష్ణ ధర్మ పరిషత్ వారిని అభినందించారు. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 5 లక్షల మంది భక్తులను అయోధ్యకు తీసుకొని పోవడం అభినందనీయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎమ్మెల్యే గారు గౌరీ చరిత గారు మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మరియు మన కేడీసీసీ మాజీ చైర్మన్ మనోహరి గారికి, అలాగే డిఎస్పి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ధర్మ పరిషత్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని కర్నూలులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ. రాను రాను పండుగలు ఎట్లయినాయంటే, పండుగ వచ్చిందంటే మధ్యాహ్నం భక్ష్యాలు తిన్నామా, పాయసం చేసుకొని తిన్నామా, మరుసటి రోజు కర్రీ పండుగ వచ్చిందా, మటన్ చికెన్ తిన్నామా, అయిపోయింది పండుగ అన్నట్లు తయారైంది. మామూలుగా మేము చిన్నప్పుడు ఊర్లలో పండగ, అల్లగడ్డలో కానీ పల్లెటూళ్ళలో పండుగలు చూస్తే పండగ వాతావరణం అంటే ఒక 3-4 రోజులు ఆ పండగ చేయడంలో అలసిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు పరిస్థితి తిననీకి అలసిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతమైనా ఉంది. ఇప్పటికైనా మనం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలలోకి తీసుకుపోవడానికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి అనుభవాన్ని మన పిల్లలకు నేర్పించే దాంట్లో మనం వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్థాపించడం గురించి ఇందాక ఏవీలో చూపించినారు, అభిషేక్ గౌడ్ గారు చెప్పారు. నిజంగానే మరి భగవద్గీత అంటే నాకు కూడా ఎప్పుడూ ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి మనం పరామర్శకు పోయినప్పుడు అక్కడ భగవద్గీతను దీంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు, ఆడియో పెట్టింటారు. నామ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామాంజనేయులు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే విజయ మనోహర్ అక్క గారికి, అలాగే రేఖా గౌడ్ గారికి, మంజుల గారికి తీసుకొని వాళ్ళ ఆశయాలు సాధించడానికి మనమందరము భాగస్వామ్యం కావాలని కూడా తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ప్రచారంలోకి ఇంకా ముమ్మరంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విశ్వ పరిషత్ ధర్మ పరిషత్
సంస్థ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని సాయిబాబా సంజీవ నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అరుణ జ్యోతి శంకరమ్మ గార్లకు వితంతు పెన్షన్లు, దేవర్లు నర్సింహులు భీమక్క లలితాబాయ్ రాగప్పలకు వృద్ధాప్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అడ్మిన్ గారు మేడం వెల్కమ్ మేడం. సార్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన. పోలీసుల దాడి. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని బుల్డోజర్లతో క్లీన్ చేసి అమ్మేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వానికి నిరసనగా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని కాపాడాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. కిలా వరంగల్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగను జరుపుకుంటున్నారని ముస్లింలకు మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింల అభ్యున్నతకి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కిలా వరంగల్ ఈద్గా అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. तो आज के दिन कई गुना ज्यादा अल्लाह तबारक व तआला की बारगाह में और के लिए हम दुआ करते हैं और तबारक व तआला हमारा जरूर की आशा होता है. कोई औलाद के लिए दावत अता होता है, अल्लाह रब्बुल जलाल से औलाद की आशा होता है. సందర్భంగా మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనారిటీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగకు అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ కానీ కబ్రస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి, సున్నా లేపించాలి, మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి, అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి, వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తము కూడా కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను పెట్టిన నిధులు తప్పితే ₹1 పెట్టలేదు. మరి ఈ యొక్క ఈద్గాకు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు డౌన్లోకి ఉంది, మమ్మల్ని రోడ్ లెవెల్కి తీసుకురావాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. దానికి 1,28,00,000 మంజూరీ అయినాయి. త్వరలోనే దానికి టెండర్ కూడా
పిలవబోతా ఉన్నాము. అది కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా, ఎందుకంటే అంతకుముందు ఫండ్స్ అవైలబిలిటీ లేకుండే, ఇప్పుడు ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఆ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి త్వరలోనే అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే రంజాన్ నాటికి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసే బాధ్యత నేను కానీ, మేయర్ గారు కానీ, మరి కార్పొరేషన్ తరఫున వారు తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా చాలా ఫండ్స్ కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం ఈరోజు వారు కృషి చేస్తూ ఉన్నారు. యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి కూడా జాబ్లెస్ యూత్కి ఈరోజు 5-6 లక్షల రూపాయల రుణం ఇవ్వడం అనేది కూడా, అది కూడా మైనారిటీస్కి ఒక లాభదాయకమైంది. మరి నిన్నటి నుంచి సన్న బియ్యం కార్యక్రమం కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మైనారిటీలలో మెజారిటీ వాళ్ళు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ ₹1 బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం రావాలనుకున్నాం. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్గా, పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు లీడర్లు ఎవరు చూపిస్తే వాళ్లకు నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము విద్య, వైద్యము, అదేవిధంగా సంక్షేమము, అభివృద్ధి, ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నది. వీటి ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చాలని, ముఖ్యంగా వరంగల్ రూపురేఖలు మార్చాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక. వారు ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏవైతే పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎక్కువ నిధులు, ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు మనకు శాంక్షన్ కావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో సెకండ్ క్యాపిటల్గా వరంగల్ను తీర్చిదిద్దడానికి మరి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ మైనారిటీస్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కృష్ణా కాలనీ రేషన్ షాప్ నెంబర్ 9లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బేడికే లక్ష్మి గారు, మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి నాజర్, 3వ వార్డు ఇన్ఛార్జ్ చిందం మల్లేష్, మహిళా నాయకురాలు అడపు శ్యామల, 4వ వార్డు అధ్యక్షులు ఉప్పుల రమేష్, పుల్ల ఎల్లయ్య, ఎండి రహీం బాషా, కూతురు గోపాల్, పశుల రాకేష్, శ్రీనివాస్, రాజేశ్వరి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రయాణించే కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. వాహనాన్ని పక్కకు ఆపి ప్రాణాలు కాపాడుకున్న కారులో ప్రయాణిస్తున్న వారు కర్నూలు నుంచి రాజమండ్రికి డ్యూటీ నిమిత్తం వస్తుండగా జరిగిన ఘటన. టోల్ సిబ్బంది మంటలు అదుపు చేసిన దక్కని ఫలితం. మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు. पैसा नहीं फाड़ने के आगे लगा बोले उसके बाद क्लियर हो जाएगा ना क्या? प्लाजा भी ध्यान देना प्लाजा. రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం కల్వచెర్ల గ్రామంలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీల ద్వారా పామాయిల్ చెట్లకు రింగ్ ట్రెంచెస్ తీసే కార్యక్రమంలో ఉపాధి హామీ రైతు కూలీలతో కలిసి ఉన్నతాధికారుల సమక్షంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి స్వయంగా గడ్డపార పట్టుకొని పని ప్రారంభించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉపాధి హామీ రైతు కూలీలు, ఉన్నతాధికారులు, కల్వచెర్ల గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆసనం పట్టుకో అలాగా, అది ఎలా బాగుంది కదా. 100 మీటర్ కూడా వస్తుంది మీకే.
ఇలా రండి. పొలంగల్ రైతు ఎవరు కూడా మేడం నేను మొదలు పెట్టేటప్పుడల్లా మా అక్కనే రమ్మనివ్వండి. ఏ కార్యక్రమం మొదలటం పక్కన కానివ్వండి. అది 0 నుంచి ఎమ్మెల్యే దాకా తీసుకొచ్చేది. అది ఆడవాళ్ళు ఏం చేసిన పని అవుతుంది. మాయా నువ్వు రాలేదు మేడం. చెట్టుబడిలో చేద్దాం. బాబాయ్ ఇలా చెట్టు గుణపత్రుడుందండి అన్ని లేదు వస్తే డబ్బులు వచ్చేస్తాయి. 6,90,00,000 ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చేస్తాయి. పడతాయి. 4 రోజులు మీటింగ్ పెడతాం. అప్పుడు మీటింగ్ అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4న శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు 20 పోచమ్మ బోనాలు, 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ బుధవారం రోజున ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం నుండి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దేవతా ఆహ్వానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ నెల 3, 4 తేదీలలో శాంతి హోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుండి 24 వరకు రేణుక ఎల్లమ్మ జమదగ్నీల కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున నిర్వహించే పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాల పండుగలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. అది తీసుకొని రాయసాగర్ నుంచి ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడిలో స్థాపించడం జరుగుతుంది. అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క గ్రామదేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది. మా గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మను మీ కులదైవంగా కొలువునని అప్పచెప్పింది. ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది. అట్లనే మాంకల్లమ్మ కొన్ని ఊళ్ళల్లో విశ్వబ్రహ్మలు చేస్తారు, కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు. రకరకాల ఆ ఊర్లో ఎట్ట కులాలు ఉంటే అట్ట. పెద్దమ్మ, గంగమ్మ ఇవన్నీ కులదేవతలు. ఈ కులదేవతలు వాళ్ళ కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామదేవత అవుతుంది. ఈ గ్రామదేవతకు అందరూ రావాలని చెప్పి ఒకటే గౌనలని అపోహ పోతున్నట్టు అనుకుంటున్నారు బయట. అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మన రేణుక ఎల్లమ్మ గుడి
ఈరోజు గోదావరికని ప్రాంతంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని బుధవారం, గురువారం, శుక్రవారం రోజున ప్రతిష్ఠా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా వచ్చి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే మామూలుగా గ్రామాలలో అయితే ఎల్లమ్మ తల్లికి పట్టణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పూజలు అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం ధూపదీప నైవేద్యాలతో రోజు బ్రాహ్మణుడిచే పొద్దున సాయంత్రము పూజలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి కృపతోటి రేపు 2, 3, 4 ఎల్లవ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా గౌడ కుల బాంధవులు, గ్రామంలో గోదావరికని పట్టణం ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారు అందరూ కూడా ఎల్లవ తల్లి అందరి తల్లి కాబట్టి అందరి దేవత కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నారు. ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఇటు స్థలంలో ఒక అధునాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని చేయి కలిపి గుడి నిర్మించాలి. ఈ ప్రాంతంలో ఒక గ్రామ దేవతను నెలకొల్పాలి. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేల్పు. ఇట్టి ఇలవేల్పును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి, రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో, అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి తేదీ 2/4/2025 నుండి 4/4/2025 వరకు వేద బ్రాహ్మణులతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు. ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎల్లమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం. కాబట్టి మీ ద్వారా ఈ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.